హలో అండి, వెల్కమ్ టు కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్. నేనండి మీ కపిల. ఈరోజు నేను ఆమ్లెట్ వేస్తున్నానండి. ఆమ్లెట్ స్పెషల్ ఏంటా అంటారా? చిన్న స్పెషల్ ఏం లేదండి. కొంచెం మిల్క్ యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అనమాట. చాలా పఫీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందుకోసం నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 ఎగ్స్ తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. అవన్నీ నేను కట్ చేసుకొని కొంచెం ఈ చాపర్ ఉంది కదండి, చాపర్లో వేసుకొని లాగితే మనకి చక్కగా చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి మనం నెమ్మదిగా కట్ చేసుకోక్కర్లేదు, చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. ఇది కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని చూడండి, అలా చిన్న ముక్కలు చేసుకుంటున్నాను. నన్ను అలా పుల్ చేసేస్తే అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నేను ఆమ్లెట్ వేయటం కోసం ఒక బౌల్లో 2-3 స్పూన్లు మిల్క్, కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి. ఒక చిన్న స్పూన్ కారం వేస్తున్నాను. పెప్పర్ బదులు నేను గరం మసాలా వేస్తున్నాను. సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. హోల్ ఎగ్స్ వేస్తున్నానండి, ఎగ్ వైట్స్ కాదు. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారండి. ఎగ్స్ తింటే తప్పకుండా తినండి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి ఎగ్స్ తింటే B12 సఫిషియెంట్గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి కలిపేస్తున్నాను బాగా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అప్లై చేసుకొని ఈ బ్యాటర్ వేసేస్తున్నానండి. ఆమ్లెట్ కోసం వేసుకొని మనం మళ్ళీ చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి ఎలా పొంగుతుందో, బబుల్స్ వచ్చేట్టు చుట్టూ. దీని మీద మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే ఎర్రగా కాలుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ ఆమ్లెట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. వెజిటబుల్ ఆమ్లెట్ వేసుకుంటే పొట్టంతా నిండుగా అనిపిస్తుంది, తొందరగా ఆకలి కూడా లేదు. ఎందుకంటే ఎగ్స్ ప్రోటీన్ కదా, అందుకోసమని. ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే వేస్తున్నానండి ఈ ఆమ్లెట్స్. చూడండి ఎట్లా బబుల్స్ వచ్చాయో, చుట్టూ పఫీగా వచ్చేస్తుందండి ఆమ్లెట్. తర్వాత 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్ చేసుకొని ఉత్తిదే తినేయొచ్చండి.